పద్మావతి అయితే విక్కీని గుడికి తీసుకొని వచ్చి మృత్యుంజయ హోమం జరిపించబోతుంది. అక్కడ ఉన్న పంతులు గారైతే, నాయనా మీ భార్య మీ మీద ఎంత ప్రేమ ఉంటే కానీ హోమం జరిపించదు, ఎంత ప్రేమ ఉందో చూడండి అని చెప్పి ఆ పంతులు గారు అంటూ ఉంటారు. ఆ మాటలకు విక్కీ అయితే, ఏంటి పద్మావతి నాకు మృత్యుంజయ హోమం జరిపించబోతుందా? పద్మావతికి నా మీద ఎంత ప్రేమో ఏంటో అని చెప్పి విక్కీ అయితే పద్మావతిని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఆపండి, ఈ హోమం జరగడానికి వీల్లేదు. ఈ హోమం జరిగితే మీ ఆయనకి మృత్యుంజయ హోమం కాదు, నీకు ఆయుష్ తగ్గుతుంది, మీ ఆయన నువ్వు విడిపోతారు. కాబట్టి ఈ హోమం జరగడానికి వీల్లేదు. ఈ హోమం జరిగితే మీ ఆయన బ్రతుకుతాడేమో కానీ నువ్వు మీ ఆయన కలిసి ఉండరు, నీకే చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక విక్కీ అయితే, ఎందుకు అలాంటప్పుడు ఈ హోమం వద్దు అని చెప్పేసి అంటాడు. లేదు, జరిగే తీరాలి అని చెప్పి పద్మావతి అయితే పట్టుదల పట్టి ఉంటుంది. జరిగితే మాత్రం జరిగేది అదే, ఇప్పుడే చెప్తున్నాను గుర్తుపెట్టుగా అని చెప్పి అతను చెప్తాడు. దానికి ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.